నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు. పోస్టర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఐడిఓసిలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకం. తల్లిదండ్రుల సమావేశంలో వెల్లడించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించిన బస్తీవాసులు. హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరిన కాలనీ వాసులు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని జాంబాగ్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తమైసమ్మ ఆలయ బోనాల ఉత్సవ పోస్టర్ ను కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకుందామని కోరారు. ఈరోజు గోషామాయిల్ సంబంధించిన సోదరులందరూ కూడా బోనాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యులు ధనరాజ్ గారు కావచ్చు, సతీష్ గారు కావచ్చు, టిల్లు గారు కావచ్చు, మరి అదేవిధంగా రాజు గారు కావచ్చు, నాగరాజు గారు కావచ్చు, చంద్రనగర్ గోకరణ్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ప్రేమ భావనతోని ఒక పోస్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోస్టరు మొత్తం గోషామాయిల్ నియోజకవర్గం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అన్ని చోట్లలో కూడా పెట్టడం జరుగుతుంది. మనందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా బోనాల పండుగ జరుపుతారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ గోల్కొండలో ప్రారంభమైంది. నెక్స్ట్ వారము సికింద్రాబాద్లో, మరో వారము పాత బస్తీ, మహంకాళి, ఉజ్జయిని మహంకాళిలో కూడా జరగడం జరుగుతుంది. కనుక ఇది చాలా సంవత్సరాల నుంచి మనం అందరం కూడా ఎంతో ఇష్టంతో చేసుకునే పండుగ. మరి అందరూ కూడా ఈ యొక్క బోనాల పండుగలు ఇష్టంతో చేసుకోవాలని, అందరూ ఎలాంటి కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కూడా జరుపుకోవాలని కూడా అందరినీ కోరుకుంటూ మరొకసారి నా సోదరులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పోస్టర్ రిలీజ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ బోనాల పండుగ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీ, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. అలాగే గురుకులాలు, సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల విద్యా ప్రమాణాలపై సమీక్షించారు. దీంట్లో మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మరి పెద్దపల్లి జిల్లాలో మరి అట్రాసిటీ
ల్యాండ్ రెవెన్యూ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా పెట్టాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ జరపాలని మరి జిల్లా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కేసులలో కానీ చాలా మంది మాకు కబ్జాలు ఉన్నాం సార్, మాకు పాస్బుక్ రాలేదని అడుగుతా ఉన్నారు, మరి భూమి కబ్జా అయిందని అడుగుతా ఉన్నారు. అన్ని పిటిషన్లు కూడా గౌరవ కలెక్టర్ గారికి అనాన్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా శాస్త్రీయ పరిష్కారం చూడాలని కూడా కలెక్టర్ గారికి డీసీ గారికి తగాదానికి కూడా అతను కేసు పెట్టకుండా ఫిక్సర్ కాలేదు, ఎంక్వైరీ కాలేదు గారికి తప్పకుండా అకౌంట్ చేసుకోవాలి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు జరిగింది. విద్యాకు సంస్థలకు అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా విషయాలు లాస్ట్ మీటింగ్ చేసినట్టుగా ఇన్సూరెన్స్ విషయంలో కూడా మనం పిఎం స్టేట్ అదేవిధంగా పిఎం ఎస్టీఎస్ స్కీమ్ కింద మనం టోటల్గా 36 రూపీస్ శాంపుల్ ప్రీమియం మనం డిపార్ట్మెంట్స్ కట్టాం సార్. మొత్తం ఎగ్జామినేషన్ అందరికీ పర్ ఈచ్ ఈచ్ నెంబర్కి మన డిపార్ట్మెంట్ ప్రీమియం కట్టారు. జనవరిలో కట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా జరిగింది సార్. లాస్ట్ కంటే కంప్లైంట్ కూడా యాజ్ పర్ షెడ్యూల్ రెన్యువల్ చేస్తాం సార్. ఇబ్బంది ఏం చేస్తారు ఎంప్లాయీస్ ఇదే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అనేది కూడా మనకి ఆల్రెడీ ఎస్సీ జాయింట్ కమిషనర్ అండ్ ఏజెన్సీ ద్వారా సొసైటీ ద్వారా రన్ చేసుకుంటూ ఆ ఎంప్లాయీస్ కూడా జాయింట్ అకౌంట్ ఎవ్రీ ఇయర్ కూడా మనం ఆ ఎంప్లాయీస్ని ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ ఏరియాస్ వెల్ఫేర్ విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ప్రతిభ కనబరుస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దిగుంట ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ అన్నారు. తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం లభిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడే కాదు అక్రాస్ పెద్దపల్లిలో కూడా ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందని మీరు అందరు కూడా చూస్తూ ఉండొచ్చు అనమాట. సో మేము ఆ గ్యారంటీ అయితే మేము ఇస్తాం. ఇంకా దీనికి ఏదో బౌండరీ వాల్ కావాలన్నారు, తర్వాత ముందో వెనక బౌండరీ వాల్ కావాలనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటివి కూడా మేము అడ్రస్ చేస్తాం అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ లేకపోతే లాజిస్టికల్ వర్క్స్ కానీ ఇవి ఎప్పుడు మేము చేస్తాం. మేబీ ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో, బట్ ఇదైతే గ్యారంటీ అనమాట. నెక్స్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా వర్క్స్ అనేది క్లోజ్ అవుతాయి, అన్ని పర్ఫెక్ట్గా చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. ఇది చేయటం ఈజీ పార్ట్ అన్నట్టు, అంటే ఇది కొంత మనీ అరేంజ్ చేసి కాంట్రాక్టర్తో చెప్తే తను చేసేస్తారు. ఇది అరేంజ్ చేయడం ఈజీ అనమాట. తర్వాత ఇది చేశాక పిల్లలు వచ్చాక వాళ్ళ మైండ్లో ఏం టీచింగ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎట్లా చేస్తున్నాము, వాళ్ళు ఎట్లా వింటున్నారు, ఎట్లా చదువుతున్నారు, అది కష్టమైన పార్ట్. అది మా టీచర్స్ బాగా చేస్తున్నారు. దాంతోపాటు మాకు కొంత హైడ్రాకు మద్దతుగా నగరంలోని పలు కాలనీలు, బస్సీవాసులు హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి అమరవీరుల దీపం వరకు ర్యాలీ కొనసాగింది. జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అనే బోడుపల్ అనగారి కాలనీ, మేడుపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీ తదితరులు ప్లకార్డులు పట్టుకుని హైడ్రా మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైడ్రాని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని కాలనీవాసులు కోరారు. 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు కాపాడారని కితాబిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు హైడ్రా కీలకమని అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ట్రెజరర్ని. మాది స్టేటస్లో ఉన్నదాన్ని హైడ్రా వాళ్ళు వచ్చేసి దాన్ని కాపాడారు, ఆ ఫెన్సింగ్ వేసి మన సేఫ్ గార్డ్ చేశారు. అందుకోసం హైడ్రాకి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి, హైడ్రాకి మా నమస్కారం, ధన్యవాదాలు. ఇది మాకు స్టేటస్లో ఉన్న కోర్టులో ఉన్నా కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసిన వాటిని కూల్ చేశారు. హైడ్రా ఫౌండేషన్ డేకి మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాము. సో మేము టెలిఫోన్ కాలనీ బోడుపల్లి నుండి వచ్చాము. మాది గత 20 ఏళ్ల సంది పార్క్ అనేది కబ్జాలో ఉండే. దాన్ని మన హైడ్రా టీం ఇమీడియట్ గా స్పందించి రంగనాథ్ సారు వారితో పాటు సిఐ రాజశేఖర్ సారు వాళ్ళ టీం అందరు కలిసి మా యొక్క పార్క్ ని 1166 గజాల పార్క్ ని వాళ్ళు మాకు ఫెన్సింగ్ చేసి ఇచ్చారు. సో దానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో ఇలాగే హైడ్రాకి అందరూ సపోర్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నావో, పార్కులు ఉన్నావో, లేదా కబ్జాలో ఉన్న ఏ ల్యాండ్స్ ఉన్నా కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నా అవన్నీ మా యొక్క ప్రజా ఏదైతే సొమ్ము ఉందో మాది. ప్లాట్స్ తీసుకున్నామండి. అప్పటి నుంచి ప్రాబ్లమ్సే ఉండే. ఇప్పుడు హైడ్రా వచ్చాక మాకు ఆ ప్లాట్ ఎవరైతే గోడ కట్టేశారో ఆ గోడని విరగొట్టేసేసి మాకు ప్లాట్స్ లోనికి వెళ్ళడానికి వే ఇచ్చారు. సో హైడ్రాకి చాలా థ్యాంక్ యూ. అండ్ జయలక్ష్మి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మాది ఐలాపూర్, అమీన్పూర్ మండల ఐలాపూర్ విలేజ్ లో మాది 495 ఎకరాలు కబ్జాదారుల చేతుల కబ్జా చేయడం జరిగింది. మేము 4 దశాబ్దాలు అంటే 40 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి దాన్ని ఫైట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాని పొజిషన్ సేల్ లీడ్స్ అందరికీ 3000 మందికి మాకు సేల్ లీడ్స్ ఉన్నప్పటికీ మేము పొజిషన్ తీసుకోలేకపోయినాము. మేము అంటే ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా వాళ్ళు గవర్నమెంట్ లో కూడా ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో హైడ్రా రాగానే మా 40 సంవత్సరాల పోరాటము ఒక్క రోజులో అక్కడ అక్రమదారులను ఎరిచివేయడం జరిగింది. అక్కడ అక్రమంగా జరిగిన కట్టడాలను డిమాలిషింగ్ చేయడం జరిగింది. మాది 3000 మందికి మాకు రిలీఫ్ అంటే కోర్టులో మా కేసు ఉన్నప్పటికీ ల్యాండ్ అంతా ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. కోర్టుకి ఎన్నిసార్లు. సూపర్ సీనియర్ సిటిజన్ ఫ్రమ్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్. నేను నా ప్లాట్ కొని 42 సంవత్సరాలు అయింది. ఇంతకాలం నుంచి వేచుకున్నాను. భగవంతుడి దయవల్ల ఇంకా జీవించున్నాను నేను. ఇప్పుడు నాకు తప్పకుండా ఆశ నెరవేరుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్గా హైదరా ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దే హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ and I wish they extend it to the rest of the state and other states also follow his guidelines. Best of luck to all of us. గ్రామ పంచాయతీ సిబ్బందితో రాజకీయాలు చేయడం తగదని అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పుల నాగేష్, ఏర్పుల గాలయ్య, ముఖ్యర్ల భిక్షపతి పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ నిన్న గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అల్లందేవి చెరువు గ్రామంతో పాటు క్రీడా ప్రాంగణాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేసిన అనంతరం మధ్యాహ్న భోజన విరామం కోసం ఇంటికి వెళ్లామని తెలిపారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయలేదని, అయినప్పటికీ తాళం వేసినట్లు అసత్య ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల రాజేష్ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శి గత వారం రోజులుగా కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ కావడంతో గ్రామానికి కార్యదర్శి లేరని, అలాగే సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని వివరించారు.
బోర్డు ఉంది, ఆడ లోపల ఉంది, బయట పెడతాం. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక్కడ దీనికి పెట్టిపోవాలి. ఇన్ఫర్మేషన్ కావాలంటే కాగితాలైనా ఏదైనా సెక్రటరీ గారు ఉన్నప్పుడు రావాలి. లేకపోతే ఒకవేళ రాలేదనుకో ఇక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, ఇక్కడ పెడతాం. మొలకు వచ్చి పెడతాం, దానికి అతికించుకోవాల్సిందిగా చెప్తాను జనాలకు ఇప్పటి నుంచి. అదే కానీ రాజకీయం మాత్రం సిబ్బందికి పోయొద్దు. ఏదనంటే బయట మాట్లాడుకోవాలి, రాజకీయం చేసుకుంటే బయట చేసుకోవాలి, కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. మేము తాళం వేయటం జరగడం కాదు, అది మేము ఎన్నడూ కూడా తాళం వేయలేదు. ఒకళ్ళు కాకుండా ఒకళ్ళని ఉంటాం ఇక్కడ. కానీ వీళ్ళిద్దరు పని పోయారు, నేను పోలేదు. నాకు వేరే పని ఉండే, నేను ఇక్కడ ఉండవలసిన, కానీ నేను వేరే పని ఉంది కాబట్టి నేను బయటకు వచ్చే వరకు నాకు తెలిసింది తాళం. నాకు సాయంత్రం సర్పంచ్ గారు వచ్చి ఫోన్ చేశాక నాకు తెలిసింది. మరి అదే మాట తాళం వేసిరని అతను అంటే నాకు అయిపోవు. నేను వీళ్ళని తిడుదు ఎన్నెళ్ళే తాళం వేయాలి, ఎందుకు వేసిరని అడుగు. నేను మాకు ఊకనే బేడం పెట్టి ఫోటో కూడా ఉన్నాయి. ఇట పెడితే ఇట్లే ఉంది, కొద్దిగా అవపడుతుంది బేడం, ఇలా పెట్టిపోయాడు. దీనికి ఏంది బాధ్యత? ఇది దీని తాళం అంటారా? తాళం అంటారా దీన్ని? నేను తాళం వేయండి అనవసరంగా సిబ్బందుల మీద రాజకీయం పోవడం. గత సర్పంచ్ గారికి ఎరికే మేము తాళం వేసేది వేయండి, మేము ఎట్ట పని చేసేది కూడా ఎరికే. మాజీ సర్పంచ్ గారికి ఆయన కూడా చెప్తాడు. అది దొంగ అవసరం అనుకుంటే దొంగలు పడతారు, తాళం వేయవలసి వస్తుంది. కానీ మేము వేయము, ఎందుకంటే ఇక్కడ అంగడిబడి ఉంది, వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడప్పుడు డాక్టర్లు వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు ఇక్కడ అని చెప్పి మేము తాళం వేయం. చుట్టుపక్కల జనాలు ఉంటారు, ఇక్కడ అంగడిబడి మేడం ఉంటుంది, వెనకంత స్కూల్ ఉంది. ఎందుకు మమ్మల్ని రాజకీయం చేసేది? ఏమంటే సర్పంచ్ గారితో మాట్లాడుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకు? ఎన్నికి ఏమైనా పని ఉంటే మాట్లాడుకోవాలి, చెప్పాలి. ఇంటికాడ కుక్క వచ్చిందా నక్క వచ్చిందా అది చూసుకోవాలి, నీ ఇంటికాడ నల్ల రాకుండా చేసుకోవాలి. ఇబ్బంది పోయవలసిన అవసరం ఏంది? ఇవాళ మా కలెక్టర్ కాడికి వెళ్ళి తిడుతురు, పోలీ చేసి మా ఎంపీడీఓ గారు తిడుతురు. మీరేం తీసేసే అవకాశం ఉంది మమ్మల్ని, ఏం చేస్తారో చేయరుగా మీరు, అంతే. మీరు దాన్ని మమ్మల్ని రాజకీయం చేసిరుగా చేయరు. మమ్మల్ని ఇప్పుడు మేము ఎంపీడీఓ ఆఫీస్కి పోవాలి, మేము ఆయనకి ఏ సమాధానం చెప్పుకోవాలి? ఎంపీడీఓ గారికి సెక్రటరీ లేరు, నేను ఆయన వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి కలెక్టరేట్కు పోయిండు ఆయన. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 2021-25 బ్యాచ్ కు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ వేడుకలో డిగ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఎస్ నారాయణమూర్తి హాజరై విద్యార్థులను అభినందించారు. అతిథులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిగ్రీ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి సాంకేతికతను ఉపయోగించే బాధ్యత కూడా విద్యార్థులపై ఉందని, కష్టపడి సాధించిన ఈ విజయాన్ని భవిష్యత్తులో మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టాపర్స్ ను, వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థులను మెరిట్ అవార్డులు, బంగారు పతకాలతో సత్కరించారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు గత 4 సంవత్సరాలుగా విద్యార్థులు పడిన శ్రమను కొనియాడారు. కళాశాల తరపున ప్లేస్మెంట్లు, ఉన్నత చదువుల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. Faculty and staff of JNITC, I extend my heartfelt congratulations to each of our graduates. You have worked tirelessly, overcome challenges and demonstrated resilience in the face of change. You are leaving here not only with a degree but with the skills, knowledge and character to shape the future. And this batch is most special for Guru Nanak Institution because we are celebrating this year Civil Jubilee 25 years celebrations at Guru Nanak Institutions. Of course, this graduation day ceremony also a part of. As we know, my dear graduates, today the marks the culmination of years of hard work, the dedication and transformation. It is not a celebration of the academic achievement, but a milestone in your personal and professional journey. To our graduating class, once again, I extend my heartiest minds with the dream of your eyes. Over the years, you have evolved not just into engineers, but into thinkers, leaders, problem solvers, and most importantly, responsible individuals ready to contribute to the society. I take this moment to acknowledge the incredible contributions of our faculty. Your commitment goes beyond teaching
You have mentored, guided and inspired. You have turned classrooms into spaces of discovery. గురునానక్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ 25వ రజత జూబిలీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దగ్గరికి 1400 మంది విద్యార్థులు ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ రకరకాల డిసిప్లిన్స్లో ఎవరికైతే 4 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిగ్రీలు తీసుకున్నారు. నాకు ఈ రోజు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజీలో పర్టికులర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ టీచింగ్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఫెసిలిటీస్ చూస్తే కనుక చాలా కాలేజెస్ చూసిన తర్వాత నేను చెప్తున్నాను, వాళ్ళ ల్యాబ్స్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. సో నేను కాలేజీ మేనేజ్మెంట్కి యాజమాన్యానికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఈ కాలేజ్ 100 ఏళ్ళు సెలబ్రేషన్ జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ ఎవరైతే రోజు డిగ్రీలు తీసుకుంటారో వాళ్ళందరికీ మంచి జాబ్స్ వచ్చాయి. డైరెక్టర్ గారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంటే చెప్పారు. సో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే వాళ్ళకి, మిగతా వాళ్ళకు కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి చూస్తే కనుక ప్లేస్మెంట్స్ కోసం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ కంట్రీ ఎలా గ్రో అవుతుందంటే మీరు చూస్తుంటారు. కొంచెం సేపటి క్రితం స్కైరూట్ వాళ్ళు ఇచ్చేశారు, ఇది వాళ్ళ రాకెట్. మీరు చూస్తే కనుక అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ వస్తున్న ఇదివరకు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ జాబులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడున్న ఆపర్చునిటీస్ చూస్తే ఇండియాలో మన వృద్ధి రేటు మనం ఏదైతే చూస్తున్నామో చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని గ్రోత్ రేట్ ఇండియాలో ఉంది. 6.3% డెవలప్మెంట్ మనం గ్రో అవుతున్నాం. ఈ టైంలో మనకి స్కిల్ ఒకటే కావాలి. సర్టిఫికేట్ కాలేజ్ ఇస్తుంది, మనం దాని నుంచి స్కిల్ కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి ఉద్యోగ అవకాశం రాదు అనే క్వశ్చనే లేదు. సో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అందులో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి వస్తే డెఫినెట్గా నాకు 100% కాన్ఫిడెన్స్ మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. We are very happy to celebrate our 25 years of Guru Nanak Institution. This entire year we have planned a lot of programs to celebrate success of Guru Nanak Institution. Today we are also celebrating our 21st convocation program of our engineers passing out. We have 1,300 students of Guru Nanak Institution Technical Campus passing out today. You can see the parents are very happy, the students are very happy with the placements that have happened. So I congratulate all my graduating engineers and wish them all the very best. And we are happy that our students have been placed in top MNCs all around, not only Hyderabad, but all around India as well. To name a few top placements, we have got placements in Microsoft, IBM, Tech Mahindra, and CTS, TCS, all the big companies as such. So we have big corporates coming in. And as mentioned by Sir, there is always demand for quality people. And what we have ensured in Guru Nanak institutions is, along with the BTech degree that we are giving to our students, we are also giving them a lot of value-add courses and value-add programs inside in the curriculum. So that makes them the better engineers. And as mentioned by Sir, there is absolute lot of dearth, absolute requirement of lot of quality engineers. So this is our focus at Guru Nanak institutions, and we wish our graduating engineers all the very best. God bless. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు పోస్టర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఐడిఓసిలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకం. తల్లిదండ్రుల సమావేశంలో వెల్లడించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.
హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించిన బస్తీవాసులు. హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరిన కాలనీ వాసులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.